నమస్కారం. రుచియుడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హరిప్రియ గారు, మీరు భయపడుతున్నారా లేదంటే ఐటమ్ చేద్దామన్న యాంగ్జైటీలో ఉన్నారా, మాట్లాడేమని ఉన్నారా? నర్వస్ లో ఉన్నారు. ఎందుకు? So first time in front of camera. Of course nervous. నేను ఎలా ఉన్నాను చెప్పండి? కూల్ గా ఉన్నాను అంటే బాలేదా, అందంగా లేను, ఇలాంటి ఏం లేవా చెప్పడానికి? సూపర్ గా ఉన్నాను కదా. మరి నేను చూసినప్పుడైనా మీకు మాట్లాడడం వచ్చేయాలి. ట్రై చేద్దాం అయితే. సో వంటలో మరి ఇంతకనే అందంగా ఉన్నాను లేదా ఈవిడ మాటల మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సరే, ఫస్ట్ అయితే ఏం చేద్దాం చెప్పండి? ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని బీట్రూట్ తురుము వేయించుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేద్దాం. సో ప్యాన్ హీట్ అయింది కదా అండి, గీ వేసుకోవాలా? డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. సో గీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి కదా. అవునండి. మీకు ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? 5 years. కిడ్స్ ఉన్నారా? చిన్న పాప. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ అండి. ఓ డాక్టర్. మీరు? నేను జూనియర్ డాక్టర్, ఫిజియోథెరపీ. ఓకే, వెరీ గుడ్. ఇద్దరు కూడా సేమ్ ప్రొఫెషన్ అనమాట. అబ్బా, ఒక యాక్టర్ అయి ఉండొచ్చు కదా. సినిమాకి చక్కగా కృష్ణ గారి సినిమాకి క్యాప్షన్ బాగా మీరు ఎగ్జాంపుల్ అయ్యేవాళ్ళు కదా. డాక్టర్స్ని పెళ్లి చేసుకుంటారు ఎందుకండి? లేదండి, ఈయన అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను డిప్లొమా చేశాను. ఓకే. సో మీ హస్బెండ్ ఎంకరేజ్ చేయడం వల్ల మీ డాక్టర్ అయిపోయారు. అయితే మీ డ్రై ఫ్రూట్స్ అన్ని ప్లేట్లో తీసేసుకోండి. కొంచెంలోనే వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ వేయించు. ఓకే. సో ఇప్పుడు వేసేద్దామా? సో బికాజ్ ఆ పచ్చి స్మెల్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. వాటర్. సో బీట్రూట్ అంటే మనకి వెజిటేబుల్ కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది. అదంతా డ్రై అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దట్టు ఇది కలరే చాలా బాగుంటుంది. సన్నగా మనం తురుముకొని ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై అయిపోయింది కదా అండి బాగా. సో మనం కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటే బాగా వేడిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏమి వేయాలి మనం? ఇప్పుడు షుగర్ వేసేసుకొని అండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని కాస్త బాయిల్. ఓకే. కొంచెం కుక్ అయితే. సో ఈక్వల్ క్వాంటిటీస్ కదా అండి అన్నీ? సరిపడే ఎంత ఇక. ఓకే. బీట్రూట్ 1 కప్ అయితే షుగర్ 3/4 కప్, మిల్క్ 1 కప్. మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవడమే. సో బీట్రూట్ కలర్ కాబట్టి చాలా మంచి కలర్ వచ్చేస్తుంది కదా. జనరల్గా కోవా అండ్ మిల్క్ మేడ్ అది వేసుకుంటాం కదా, పాలతో కూడా ట్రై. కలర్ చాలా బాగుందండి. సో అయితే మనకి కొంచెం సింపుల్ ప్రాసెస్లోనే ఆ ఫ్రై చేసే విధానం బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే. పాలతో కూడా టేస్టీగానే ఉంటుంది. ఓకే. దగ్గర పడేదాకా వేయించుకోవాలండి. ఓకే. ఇప్పుడు సరిపోతుందంటారా? సరిపోతుందండి. ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని ఓకే బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం. సో ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలేమో కదా. అవునండి. ఓకే. సో ఇలాచీ పౌడర్ స్వీట్కి మంచి ఫ్లేవర్తో పాటు మంచి స్మెల్ కూడా ఇస్తుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసిద్దామా? సో గీలో ఫ్రై చేసేసాం కాబట్టి టేస్ట్ బాగుంది. ఓకే. సో చాలా కలర్ఫుల్గా రెడ్ కలర్లో భలే రెడీ అయిపోయింది. ఓకే, వేసేయండి దీంట్లో. కొంచెం గార్నిషింగ్కి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే. టేస్ట్ చేసి చూడండి, చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో చూసారు కదండి, హరిప్రియ గారు ఎంతో చక్కగా మాట్లాడుతూ అలాగే చక్కటి స్వీట్ ఐటెం కూడా మనకి పరిచయం చేశారు. బీట్రూట్ హల్వా కలర్ఫుల్గా ఉంది, డ్రై ఫ్రూట్స్తో ఇంకా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో బీట్రూట్ అంటే మనకి రెడ్గా ఉంటుంది కాబట్టి అసలు కలర్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. సో ఆ కలర్ చూడగానే ఫస్ట్ తినేయాలనిపిస్తుంది అనమాట. సో వేడిగా ఉంది అండ్ విత్ డ్రై ఫ్రూట్స్, గీ ఇన్ని ఉన్నాయి కాబట్టి టేస్ట్ అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. బికాజ్ ఆ బీట్రూట్ మన వాటర్ వెజిటబుల్ అని అనుకుంటూ ఉన్నాం ఇందాక కూడాను. ఆ వాటర్ జ్యూసీగా నిజంగా అలా సాఫ్ట్గా జారిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి.
మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మీ రుచికరమైన వంటకాలని మా అందరూ కూడా పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఇవాల్టి రుచి చూడు కార్యక్రమం. మరొక రుచి చూడు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.